నమో తస్స భగవతో వరహతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని శుభసూత్రం గురించి చెప్పుకుందాం. గృహస్థుడే సత్యాన్ని ధర్మాన్ని ఆచరించగలడు, ప్రవచితుడు ఆచరించలేడు అన్న శుభ మానవకునికి భగవానుడు చెప్పిన సమాధానం ఈ సూత్రంలో మనకు కనబడుతుంది. మానవక అంటే యువకుడు అని అర్థం. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు జేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో తోదయ్య పుత్రుడు శుభమానవకుడు అంటే బ్రాహ్మణ యువకుడు ఏదో పని మీద శ్రావస్తిలో ఒక గృహపతి ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడు తోదయ్య పుత్రుడు శుభమానవకుడు తాను నివసిస్తున్న ఇంటి గృహపతితో ఇట్లా అంటాడు: గృహపతి, శ్రావస్తిలో అర్హంతులకి కరువు లేదని విన్నాను. నేడు నేను ఏ శ్రమణుణ్ణి లేదా బ్రాహ్మణుణ్ణి దర్శించుకోవాలి అని ఆ ఇంట్లో ఉండే గృహపతిని అడుగుతాడు. గృహపతి అంటే గృహస్థుడు. బంతే, ఈ శ్రావస్తిలో జేతవనంలో భగవానుడు ఉంటున్నాడు, ఆయన అంటే ఆ భగవానుడిని దర్శించుకోండి అని చెప్తాడు ఆ గృహపతి. అప్పుడు ఈ తోదయ్య పుత్రుడు శుభమానవకుడు ఆ గృహపతి మాటలను విని భగవానుని వద్దకు చేరుకొని భగవానుడిని కుశలం అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్న ఈ తోదయ్య పుత్రుడు శుభమానవకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు: శ్రీమాన్ గౌతమ, గృహస్థుడు సత్యాన్ని ధర్మాన్ని కుశలాన్ని ఆచరించిన వాడవుతాడు, కానీ ప్రవచితుడు సత్యాన్ని ధర్మాన్ని కుశలాన్ని ఆచరించిన వాడు కాదు అని బ్రాహ్మణులు అంటూ ఉంటారు. దీని గురించి గౌతముల వారు ఏమంటారు? అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు: మానవక, నేను విభజ్యవాదిని, ఏకాంశవాదిని కాదు. అంటే ఒకవైపే సమాధానం చెప్పేవాడిని కాదు. గృహస్థుని విషయంలో కానీ ప్రవచితుని విషయంలో కానీ మిథ్యా మార్గంను అనుసరించి నేను ప్రశంసించను. అంటే ఎవరైతే గృహస్థుల్లో కానీ లేకపోతే ప్రవచ తీసుకున్న వాళ్ళు కానీ మిథ్యా మార్గాన్ని అంటే తప్పుడు మార్గాన్ని అనుసరించేవారని నేను ప్రశంసించను. గృహస్థుడు కానీ ప్రవచితుడు కానీ మిథ్యా మార్గాన్ని అనుసరించినట్లయితే ఆ మిథ్యా మార్గం కారణంగా సత్యాన్ని ధమ్మాన్ని కుశలాన్ని పొందజాలడు. గృహస్థుని విషయంలో కానీ ప్రవచితుని విషయంలో కానీ సరి అయిన మార్గాన్ని అనుసరించడాన్ని నేను ప్రశంసిస్తాను. గృహస్థుడు కానీ లేకుంటే ప్రవచితుడు కానీ సరైన మార్గాన్ని అనుసరించినట్లయితే ఆ సరైన మార్గం కారణంగా సత్యాన్ని ధమ్మాన్ని కుశలాన్ని పొందగలుగుతాడు. శ్రీమాన్ గౌతమ, బ్రాహ్మణులు ఇలా అంటారు ఏమనంటే, గొప్ప పనులతో గొప్ప సమస్యలతో గొప్ప ప్రయత్నాలతో ఉన్న గృహస్థు జీవితం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. చిన్న పనులతో చిన్న సమస్యలతో చిన్న ప్రయత్నాలతో ఉన్న ప్రవచ్య జీవితం అంటే పరివ్రాజక జీవితం అల్ప ఫలాన్ని ఇస్తుంది. దీని గురించి గౌతముల వారు ఏమంటారు అని అడుగుతాడు ఆ శుభ మానవకుడు. భగవానుడు అప్పుడు కూడా ఇలాగే చెప్తాడు: ఈ విషయంలో కూడా నేను విభజ్యవాదిని, ఏకాంశవాదిని కాదు. మానవక, గొప్ప పనులు గొప్ప సమస్యలు గొప్ప ప్రయత్నాలు గల పనులు విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇస్తాయి. మానవక, గొప్ప పనులు గొప్ప సమస్యలు గొప్ప ప్రయత్నాలు గల పనులు సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తాయి. చిన్న పనులు చిన్న సమస్యలు చిన్న ప్రయత్నాలు గల పనులు విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇస్తాయి. చిన్న పనులు చిన్న సమస్యలు చిన్న ప్రయత్నాలు గల పనులు సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తాయి. మానవక, గొప్ప పనులు గొప్ప సమస్యలు గొప్ప ప్రయత్నాలు గల పనులు అల్ప ఫలాన్ని ఎలా ఇస్తాయి? వ్యవసాయం గొప్ప పనులతో గొప్ప సమస్యలతో గొప్ప ప్రయత్నాలతో కూడినట్టిది. కానీ అది విఫలమైనప్పుడు
అల్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక గొప్ప పనులు, గొప్ప సమస్యలు, గొప్ప ప్రయత్నాలు గల పనులు గొప్ప ఫలాన్ని ఎలా ఇస్తాయి? గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో కూడిన వ్యవసాయం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక చిన్న పనులు, చిన్న సమస్యలు, చిన్న ప్రయత్నాలు అల్ప ఫలాన్ని ఎలా ఇస్తాయి? మానవక చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో చేయబడిన వ్యాపారం విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక చిన్న పనులు, చిన్న సమస్యలు, చిన్న ప్రయత్నాలు గల పనులు గొప్ప ఫలాన్ని ఎలా ఇస్తాయి? చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో చేయబడిన వాణిజ్యం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో కూడిన వ్యవసాయం విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా గృహస్థ జీవితం గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో ఉన్నప్పటికీ విఫలమైతే అది అల్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో కూడిన వ్యవసాయం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా మానవక గొప్ప పనులతో, గొప్ప సమస్యలతో, గొప్ప ప్రయత్నాలతో ఉన్న గృహస్థ జీవితం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తుంది. మానవక చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో కూడిన వ్యాపారం విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా మానవక చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో ఉన్న ప్రపంచ జీవితం విఫలమైనప్పుడు అల్ప ఫలాన్ని ఇస్తుంది. చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో కూడిన వాణిజ్యం అంటే వ్యాపారం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా మానవక చిన్న పనులతో, చిన్న సమస్యలతో, చిన్న ప్రయత్నాలతో ఉన్న ప్రపంచ జీవితం సఫలమైనప్పుడు గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ మానవకుడు ఇలా అంటాడు: శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు 5 ధర్మాలను చెప్తాడు. ఏమనంటే, మానవక నీవు శ్రమ కాకపోతే నీకు శ్రమ కాకపోతే పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే ఆ 5 ధర్మాలని ఈ పరిషత్తులో చెప్తే బాగుంటుంది అని భగవానుడు అంటాడు. అప్పుడు ఇలా అంటాడు: మీరు మీ వంటి వారు కూర్చున్న ఈ పరిషత్తులో వాటి గురించి చెప్పడం నాకు శ్రమ కాదు. అయితే మానవక చెప్పు అని భగవానుడు చెప్తాడు. శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే మొదటి ధర్మం సత్యం. శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే ధర్మం రెండవ ధర్మం తపం. శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి ఇంకా కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే మూడవ ధర్మం బ్రహ్మచర్యం. శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 4వ ధర్మం అధ్యయనం. శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 5వ ధర్మం త్యాగం. శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు ఈ 5 ధర్మాలను చెప్తారు. దీని గురించి గౌతముల వారు ఏమంటారు అని ఆ మానవకుడు అంటాడు. అప్పుడు భగవానుడు, మరి మానవక, ఆ బ్రాహ్మణుల్లో ఒక బ్రాహ్మణుడైనా నేను ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాను అని అన్నాడా? లేదు శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. అయితే మానవక, ఈ బ్రాహ్మణుల ఆచార్యుడు ఒక్కడైనా ఇంకా లేకుంటే ఆచార్య ప్రాచార్యుల్లో ఒక్కడైనా 7 తరాల ఆచార్యుల వరకైనా నేను ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాను అని అన్నాడా? లేదు శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. మరి మానవక, ఈ బ్రాహ్మణ పూర్వ ఋషులు, మంత్రకర్తలు, మంత్ర ప్రవక్తలు, ఈ బ్రాహ్మణులు ఎవరి పురాణ మంత్రాలను, మాటలను, సంహితాలను మళ్ళీ పాడుతున్నారో, మాట్లాడిస్తున్నారో, చెప్పిస్తున్నారో ఆ అట్టక, వామక, వామదేవ, వెస్సామిత్త, ఇంకా యమతగ్గి, అంగీరస, కశ్యప, భగులైన వీళ్ళంతా ఋషులు అన్నమాట. వాళ్ళు పూర్వ ఋషులు.
వారిలో ఎవరైనా మేము ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాము అన్నారా? లేదు శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. అయితే మానవక, ఈ బ్రాహ్మణుల్లో ఏ ఒక్క బ్రాహ్మణుడైనా నేను ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాను అనలేదు. ఈ బ్రాహ్మణులు వారిలో ఆచార్యుడొక్కడైనా, ఆచార్య ప్రాచార్యుడొక్కడైనా, 7 తరాల వరకు గల ఆచార్యుల్లో ఒక్కరైనా నేను ఈ 5 ధర్మాలను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాను అనలేదు. ఈ బ్రాహ్మణులు వారి పూర్వ ఋషులు, మంత్రకర్తలు, మంత్ర ప్రవక్తలు, ఈ బ్రాహ్మణులు ఎవరి పురాణ మంత్రాలను, మాటలను, సంహితాలను మళ్ళీ పాడుతున్నారో, మాట్లాడిస్తున్నారో, చెప్పిస్తున్నారు. ఆ అట్టక, వామక, వాసుదేవ, ఇంకా విశ్వామిత్ర, యమతగ్గి, అంగీరస, కశ్యప, భగులైన మేము ఈ 5 ధర్మాలము స్వయంగా సాక్షాత్కరించుకొని, అంటే ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని వాటి ఫలాన్ని తెలుసుకున్నాము అనలేదు. అయితే మానవక, వరుసగా నిలబడిన గుడ్డివారిలో మొదటివాడు చూడలేడు, మధ్యవాడు చూడలేడు, చివరివాడు చూడలేడు. ఆ విధంగా మానవక, ఈ గుడ్డివారి వరుసలాగా ఈ బ్రాహ్మణుల మాటలు మొదటివాడు చూడలేడు, మధ్యవాడు చూడలేడు, చివరివాడు చూడలేడు. ఇప్పుడు కొంతమంది శాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు అని చెప్తూ ఉంటారు. కానీ వాటిని ప్రత్యక్ష జ్ఞానంతో ఏదైతే చెప్పబడిందో దాన్ని నిజమేనా కాదా అని ప్రత్యక్ష జ్ఞానంతో తెలుసుకున్నారా లేదా అంటే ఇక్కడ సమాధానం దొరకదు. ఈ కాలంలో కూడా, బుద్ధుడి కాలంలో కూడా కేవలం మేము మంత్రాలను చదువుతాము, ఇది చేస్తాము, అది చేస్తాము, ఈ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ఉంది, కానీ ప్రత్యక్ష జ్ఞానం లేదు. అంటే ఏవైతే చదివారో లేకపోతే ఏవైతే విన్నారో అవి నిజమా కాదా అని తెలుసుకొని అంటే ఆ సమస్యను పరిష్కరించుకునే జ్ఞానం వారిలో లేదు. సో ఇదే భగవానుడు అంటున్నాడు, ఒక గుడ్డివాడు మొదటివాడు చూడలేడు, వాడు గుడ్డివాడే. అంటే మొదటి నుంచి ఎవడైతే దాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాడో వాడు చూడలేడు, మధ్యవాడు చూడలేడు, చివరివాడు చూడలేడు. సో ఈ గుడ్డివారి వరుసలాగా ఈ బ్రాహ్మణుల మాటలు మొదటివాడు చూడలేడు, మధ్యవాడు చూడలేడు, చివరివాడు చూడలేడు. అంటే ఏవైతే ప్రవచనకారులు ప్రవచనాలు ఇస్తూ ఉంటారో అవి నిజంగా ప్రత్యక్ష జ్ఞానంతో పొందినవా అంటే వాళ్ళ సమాధానం నిశ్శబ్దమే అవుతుంది. ఎందుకంటే ప్రత్యక్ష జ్ఞానం లేని జ్ఞానము అది గుడ్డిగా నమ్మటం వంటిదే. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే దాన్ని మీ స్వంత అనుభవంతో తెలుసుకొని అప్పుడు మాత్రమే నమ్మాలి. లేకపోతే గుడ్డివారిని ఇంకొక గుడ్డివాడు ఫాలో అవుతున్నట్టే ఉంటుంది. ఇంకా అంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని గమ్యం చేర్చగలుగుతాడా? లేడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ శాస్త్రాల గురించి, ఈ గ్రంథాల గురించి ఎంత చదివినా ప్రత్యక్ష జ్ఞానం లేకపోతే గుడ్డివాడి కిందే మనం చూసుకోవాలి. భగవానుడు అంధ పరంపర అనడంతో తౌదేయ పుత్రుడు శుభ మానవకుడు కుపీతుడై అసంతోషంతో భగవానుడినే తిడుతూ స్పర్ధతో భగవానుడిని శ్రమణ గౌతముడు పాపి అవుతాడు అన్నాడు. మళ్ళీ భగవానుడితో శ్రీమాన్ గౌతమ శుభ గవనిక ఓపనర్స పోకర సతి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. ఇక్కడ కొందరు శ్రమణులు బ్రాహ్మణులు అలమరియ జ్ఞాన దర్శనాన్ని, అంటే మానవ అతీతమైన జ్ఞానాన్ని, అంటే మార్గఫలాలు, వాటిని కలిగి ఉన్నాము అంటారు. ఆ మాటలు అల్పమైనవి, నామమాత్రమైనవి, రిక్తమైనవి, తుచ్చమైనవి. మానవుడు ఉత్తర మనుష్య ధర్మాన్ని, మానవ అతీతమైన జ్ఞానాన్ని తెలియడానికి, చూడడానికి, సాక్షాత్కరించుకోవడానికి అవకాశం లేదు అని, అంటే ఈ పుక్కరసాతి బ్రాహ్మణుడు అన్నట్టుగా చెప్తాడు. అయితే మానవక, ఈ పుక్కరసాతి బ్రాహ్మణుడు బ్రాహ్మణుల చిత్తాన్ని తన చిత్తంతో స్పర్శించి తెలుసుకున్నాడా?
లేకుంటే పుక్కరిసాతి బ్రాహ్మణుడు తన దాసి పుణ్యక చిత్తాన్నైనా తన చిత్తంతో స్పర్శించి తెలుసుకోలేడు. ఇక శ్రమణ బ్రాహ్మణులందరి చిత్తాలను తన చిత్తంతో స్పర్శించి ఎలా తెలుసుకోగలడు? అంటే ఒక పుక్కరసాతి అనే అప్పట్లో ఫేమస్ అన్నమాట. కొంతమంది బ్రాహ్మణులు అంటే వేరే సాంప్రదాయాల్లో ఉండే బ్రాహ్మణులు కొంతమంది ఫేమస్. వాళ్ళలో ఈ పుక్కరసాతి కూడా ఒకరు ఆయన. సో ఇతను ఏం చెప్తున్నాడంటే, అసలు ఉత్తర మనుష్య ధర్మాన్ని అంటే ఈ విముక్తి మార్గాన్ని లేకపోతే మార్గఫలాలు పొందడం అనేది ఏమీ లేదు, అర్హంత స్థితిని పొందడం అనేది ఏమీ లేదు, ఇదంతా ఒత్తిడే. సో ఇదంతా తప్పే, అటువంటి వాటిని సాక్షాత్కరించుకోవడానికి అవకాశం లేదు అని చెప్పాడు. అంటే భగవానుడు చెప్తాడు, ఈ పుక్కరసాతి బ్రాహ్మణుడు తన మనస్సుతోటి ఎదుటి వాళ్ళ మనస్సుని తెలుసుకోగలడా అంటే చదవగలడా? అతడు ఆ పుక్కరసాతి బ్రాహ్మణుడు తన దగ్గర ఉండే దాసిగా ఉండే పుణ్యక చిత్తాన్ని కూడా అంటే తన మనసుని కూడా చదవలేడు. మరి అటువంటి వాడు ఈ బ్రాహ్మణులందరి చిత్తాలను తన చిత్తంతో స్పర్శించి ఎలా తెలుసుకోగలడు? ఇప్పుడు ఒక వ్యక్తి మార్గఫలాలను పొందాడు అనే విషయం ఎదుటి వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? తన చిత్తంతో వేరే వాళ్ళ చిత్తాన్ని చదవగలిగినప్పుడు సో ఇతడి లోపల ఉన్న గుణాలను బట్టి ఈ మార్గఫలాలు పొందాడు అని చెప్పగలుగుతాడు. అయితే ఈ పుక్కరసాతి బ్రాహ్మణుడు అటువంటి జ్ఞానాన్ని కలిగి లేడు. మరి అటువంటి అప్పుడు వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందారా లేదా అని ఇతడు ఎలా చెప్పగలడు, తెలుసుకోగలడు అని చెప్తాడు. ఇంకా మానవక పుట్టుగుడ్డివాడు తెలుపు నలుపు రూపాలను చూడలేదు, నీళ్ళ రూపాలను చూడలేడు, పసుపు రూపాలను చూడలేడు, ఎరుపు రూపాలను చూడలేడు, మంజిష్ట రూపాలను చూడలేడు, ఎత్తు పల్లాలను చూడలేడు, నక్షత్రాలను చూడలేడు, చంద్ర సూర్యులను చూడలేడు. అతడు ఇలా అంటాడు అనుకో, తెలుపు నలుపు రూపాలు లేవు, తెలుపు నలుపు రూపాలను చూసినవాడు లేడు, నీలం రూపాలు లేవు, నీల రూపాలను చూసినవాడు లేడు, పసుపు రూపాలు లేవు, పసుపు రూపాలను చూసినవాడు లేడు, ఎరుపు రూపాలు లేవు, ఎరుపు రూపాలను చూసినవాడు లేడు, ఎత్తు పల్లాలు లేవు, ఎత్తు పల్లాలను చూసినవాడు లేడు, నక్షత్రాలు లేవు, నక్షత్రాలను చూసినవాడు లేడు, చంద్రసూర్యులు లేరు, చంద్రసూర్యులను చూసినవాడు లేరు. నేను వాటిని తెలియను, నేను వాటిని చూడలేదు, అందువలన అవి లేవు అని అంటే మానవక అది సరైందేనా? అంటే ఒక గుడ్డివాడు ఈ కలర్లను చూడలేడు, అంత మాత్రాన అసలు కలర్సే లేవు అంటే అది కరెక్టేనా? లేదు శ్రీమాన్ గౌతమ, తెలుపు నలుపు రూపాలు ఉన్నాయి, తెలుపు నలుపు రూపాలను చూసిన వారు ఉన్నారు, నీల రూపాలు ఉన్నాయి, నీల రూపాలను చూసిన వారు ఉన్నారు, పసుపు రూపాలను చూసిన వారు ఉన్నారు, ఎరుపు రూపాలని ఇంకా ఎత్తు పల్లాలను చూసిన వారు, నక్షత్రాలు చూసిన వారు, ఇంకా చంద్రసూర్యులు ఉన్నారు, చంద్రసూర్యులను చూసిన వారు ఉన్నారు. నేను వాటిని తెలియను, నేను వాటిని చూడలేదు, అందువలన అవి లేవు అని అతడు అంటే శ్రీమాన్ గౌతమ అది సరైంది కాదు. అదేవిధంగా మానవక ఈ పుక్కరసాతి బ్రాహ్మణుడు అంధుడు అంటే గుడ్డివాడు, కన్నులు లేనివాడు. అతడు ఉత్తర మనుష్య ధర్మాన్ని అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని తెలియడానికి, చూడడానికి, సాక్షాత్కరించుకోవడానికి అవకాశం లేదు. నీవేమనుకుంటున్నావు మానవక? కోసలకు చెందిన చంకి బ్రాహ్మణుడు, ఇంకా తారుక్క బ్రాహ్మణుడు, పుక్కరసాతి బ్రాహ్మణుడు, జానుసోని, ఇంకా నీ తండ్రి తోదేయ బ్రాహ్మణుడు లోక మర్యాదను అనుసరించి మాట్లాడడం మంచిదా, లేక లోక మర్యాదను తప్పి మాట్లాడడం మంచిదా? అంటే వీళ్ళందరూ కొంచెం అప్పట్లో కొంచెం ఫేమస్ అయిన బ్రాహ్మణులు అనమాట. శ్రీమాన్ గౌతమ లోక మర్యాదను అనుసరించి మాట్లాడడం మంచిది అని చెప్తాడు. వారు విచారించి మాట్లాడడం మంచిదా, లేకుంటే విచారించకుండా మాట్లాడడం మంచిదా? విచారించి మాట్లాడడం మంచిది శ్రీమాన్ గౌతమ అని చెప్తాడు. అయితే పరిశీలించి మాట్లాడడం మంచిదా, పరిశీలించక మాట్లాడడం మంచిదా? పరిశీలించి మాట్లాడడం మంచిది శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. అయితే అర్ధసహితంగా మాట్లాడడం మంచిదా, అనర్ధ సహితంగా మాట్లాడడం మంచిదా? అర్ధసహితంగా మాట్లాడడం మంచిది శ్రీమాన్ గౌతమ అని చెప్తాడు. నీవేమనుకుంటావు మానవక? విషయం అలా ఉండగా
ఈ పుక్కరసాతి బ్రాహ్మణుడు లోక మర్యాదను అనుసరించి మాట్లాడా లేక లోక మర్యాదను తప్పి మాట్లాడా? శ్రీమాన్ గౌతమ లోక మర్యాదను తప్పి విచారించి మాట్లాడా లేక విచారించకుండా మాట్లాడా? శ్రీమాన్ గౌతమ విచారించకుండా. పరిశీలించి మాట్లాడా లేక పరిశీలించకుండా మాట్లాడా? శ్రీమాన్ గౌతమ పరిశీలించకుండానే అని చెప్తాడు. అర్ధసహితంగా మాట్లాడా లేక అనర్థ సహితంగా మాట్లాడా? శ్రీమాన్ గౌతమ అనర్థ సహితంగా మాట్లాడాడు. అయితే మానవక ఈ 5 అవరోధాలు అంటే నీవరణాలు, పంచ నివారణాలు ఏ 5? కామచంద, వ్యాపాద, ఉద్దుచ్చ, కుక్కుచ్చ, తీనమిద్ద, ఇంకా విచికిచ్చ. అంటే కామచంద అంటే ఇంద్రియ సుఖాలను పొందాలనే ఇచ్చ, ద్రోహ చింతన, ద్వేష చింతన, ఇంకా సోమరితనం, జడత్వం అంటే శారీరకంగా మానసికంగా సోమరితనంతో ఉండటం, చంచలత్వం మనస్సు, ఇంకా పశ్చాత్తాపం, సందేహాలు ధర్మం పట్ల, సంఘం పట్ల, బుద్ధుని పట్ల. ఈ 5 మానవక ఈ 5 అవరోధాలు పుక్కరసాతి బ్రాహ్మణుడు ఈ 5 అవరోధాలను అడ్డగింపబడి కప్పబడి ముట్టడింపబడి ఉన్నాడు. అతడు ఉత్తర మనుష్య ధర్మాన్ని ఇంకా అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని తెలియడానికి, చూడడానికి, సాక్షాత్కరించుకోవడానికి వీలు లేదు, అవకాశం లేదు. మానవక ఈ 5 కామగుణాలు ఏంటి? ఏ 5? కంటితో తెలియబడే ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన, కామాన్ని పెంచేది అయిన రంజనీయమైన ప్రియరూపం అంటే కంటితోటి రూపాన్ని చూస్తాము. ఇంకా చెవితో తెలియబడే ప్రియమైన శబ్దం, ముక్కుతో తెలియబడే ప్రియమైన వాసన, నాలుకతో తెలియబడే ప్రియమైన రుచి, శరీరంతో తెలియబడే ఇష్టమైన, ప్రియమైన, సంతోషకరమైన, కామాన్ని పెంచేది అయిన రంజనీయమైన ప్రియ స్పర్శ. ఇంకా మానవక ఈ 5 అవరోధాలు పుక్కరసాతి బ్రాహ్మణుడు ఈ 5 కామగుణాలతో కట్టబడి ఉన్నాడు, మూర్ఛితుడై ఉన్నాడు, వాటికి పట్టుబడి ఉన్నాడు. వాటిలోని ప్రమాదాన్ని చూడక వాటిని వదిలిపెట్టాలనే ప్రజ్ఞ లేక అనుభవిస్తూ ఉన్నాడు. అతడు ఉత్తర మనుష్య ధర్మాన్ని, అలమరియ జ్ఞాన దర్శనాన్ని తెలియడానికి, చూడడానికి, సాక్షాత్కరించుకోవడానికి అవకాశం లేదు. ఇంకా మానవక నీవేమంటావు? గడ్డి కట్టెలతో అగ్నిని వెలిగిస్తే, అలాగే గడ్డి కట్టెలు లేకుండా అగ్నిని వెలిగిస్తే ఏ జ్వాల అందంగా ప్రకాశవంతంగా ఉంటుంది? శ్రీమాన్ గౌతమ గడ్డి కట్టెలు లేకుండా వెలిగించగలిగితే అదే అందంగా ప్రకాశవంతంగా ఉంటుంది. మానవక ఇద్దిమంతునికి తప్ప ఇతరులకు గడ్డి కట్టెలు లేకుండా అగ్నిని వెలిగించడం సాధ్యం కాదు. ఇద్దిమంతుడు అంటే సైకిక్ పవర్స్ ఉన్న వ్యక్తి. మానవక గడ్డి కట్టెల కారణంగా వెలిగే అగ్ని వంటిదే ఈ పంచకామగుణాల కారణంగా కలిగే ప్రీతి. ఇంకా గడ్డి కట్టెలు లేకుండా వెలిగే అగ్ని లాంటిదే కామాలకు, అకుశల ధర్మాలకు వేరైన ప్రీతి. ప్రీతి అంటే సంతోషం. మానవక కామాలకు వేరైన, అకుశల ధర్మాలకు వేరైన ఆ ప్రీతి ఏది? సంతోషం ఏది? మానవక భిక్షువు ఇక్కడ కామాల నుండి విడిపడి వితర్క విచారాలతోటి మొదటి జ్ఞానాన్ని పొందుతాడు. మానవక ఇది కామాలకు, అకుశల ధర్మాలకు వేరైన సంతోషం. మళ్ళీ భిక్షువు వితర్క విచారాలు ఉపశమించగా రెండవ జ్ఞానాన్ని పొందుతాడు. ఇది కూడా మానవక కామాలకు, అకుశల ధర్మాలకు వేరైన ప్రీతి. మానవక పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు తెలియజేసే 5 ధర్మాలలో ఏది గొప్ప ఫలాన్ని ఇస్తుంది? అప్పుడు మానవకుడు ఇలా చెప్తాడు. శ్రీమాన్ గౌతమ పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు తెలియచేసే 5 ధర్మాలలో త్యాగం పుణ్యం చేసుకోవడంలో, కుశలాన్ని పొందడంలో గొప్ప ఫలాన్ని ఇస్తుంది. నీవేమనుకుంటావు మానవక? ఒకానొక బ్రాహ్మణుడు మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. అప్పుడు 2 బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణుని మహాయజ్ఞంలో పాల్గొనడానికి వచ్చారు. వారిలో ఒక బ్రాహ్మణుడు ఇలా అనుకుంటాడు, ఆహా, నాకే భోజనంలో అగ్రాసనం, అగ్రపిండం లభించుగాక.
ఇతర బ్రాహ్మణునికి భోజనంలో అగ్రాసనం అగ్రపిండం లభించకుండుగాక మానవక. కానీ భోజనంలో అగ్రాసనం ఇంకా అగ్రపిండం ఇతరులకు కూడా లభించడానికి అవకాశం ఉంది. భోజనంలో అగ్రాసనం అగ్రపిండం తనకు గాక ఇతరులకు లభించినప్పుడు భోజనంలో అగ్రాసనం అగ్రపిండం నాకుగాక ఇతర బ్రాహ్మణునికి లభించింది అని అతడు కుపీతుడు అసంతోషి అవుతాడు. అంటే ఈర్ష్యతోటి రగిలిపోతూ ఉంటాడు. మానవక బ్రాహ్మణులు దీనికి ఏమి ఫలాన్ని చెప్తారు? శ్రీమాన్ గౌతమ, దీని వలన ఇతరులు కుపీతులు అసంతోషులు కావాలి అని బ్రాహ్మణులు దానం చేయరు. బ్రాహ్మణులు కరుణతోనే దానం చేస్తారు. అలా అయితే మానవక ఇలా కరుణతో దానం చేయడం వల్ల అంటే ఈ దానం చేయడం 6వ పుణ్యక్రియ విషయం అవుతుంది. అయితే అవును శ్రీమాన్ గౌతమ, కరుణతో దానం చేయడం 6వ పుణ్యక్రియ విషయం అవుతుంది. మానవక పుణ్యం చేసుకోవడానికి కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు తెలియచేసే 5 ధర్మాలు ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? గృహస్థుడిలోనా లేకపోతే ప్రవజితుడిలోనా? శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు తెలియచేసే 5 ధర్మాలు ప్రవజితునిలోనే ఎక్కువగా కనిపిస్తాయి. శ్రీమాన్ గౌతమ, గృహస్థుడు గొప్ప పనులతో గొప్ప సమస్యలతో గొప్ప ప్రయత్నాలతో ఉంటాడు. అతడు ఎల్లవేళలా సత్యవాదిగా ఉండజాలడు. శ్రీమాన్ గౌతమ, ప్రవజితుడు చిన్న పనులతో చిన్న సమస్యలతో చిన్న ప్రయత్నాలతో ఉంటాడు. అతడు ఎల్లవేళలా సత్యవాదిగా ఉండగలుగుతాడు. శ్రీమాన్ గౌతమ, గృహస్థుడు గొప్ప పనులతో గొప్ప సమస్యలతో గొప్ప ప్రయత్నాలతో ఉంటాడు. అతడు ఎల్లప్పుడుగా అంటే ఎల్లవేళలా తపస్విగా ఉండజాలడు. ఇంకా బ్రహ్మచారిగా ఉండజాలడు, అధ్యయనపరునిగా ఉండజాలడు, త్యాగిగా ఉండజాలడు. శ్రీమాన్ గౌతమ, ప్రవజితుడు చిన్న పనులలో చిన్న సమస్యలతో చిన్న ప్రయత్నాలతో ఉంటాడు. అతడు ఎల్లవేళలా తపస్విగా ఉండగలుగుతాడు, బ్రహ్మచారిగా ఉండగలుగుతాడు, అధ్యయనపరునిగా ఉండగలుగుతాడు, త్యాగిగా ఉండగలుగుతాడు. శ్రీమాన్ గౌతమ, పుణ్యం చేసుకోవడానికి కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పిన ఈ 5 ధర్మాలు ప్రవజితునిలో ఎక్కువ కనిపిస్తాయి, గృహస్థునిలో తక్కువ కనిపిస్తాయి. చూసాట, సమాధానం ఆ మానవకుడే ఒప్పుకున్నాడు. అంటే మొదట ఇలా చెప్పాడు, బ్రాహ్మణులు ఇలా చెప్తాడు, గృహస్థునిలోనే ఎక్కువగా ప్రయత్నం ఉంటుంది, ప్రవజితునిలో తక్కువ ప్రయత్నం ఉంటుంది ఇలా అని చెప్తారు అని భగవానుడిని ప్రశ్న అడిగాడు. చివరికి భగవానుడు అంటే క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ అడుక్కుంటూ వెళ్తే చివరికి అతడే సమాధానం చెప్పాడు. ఏంటి? గృహస్థ జీవితంలో ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, అందుచేత ఈ 5 విషయాలు ప్రవజితుడు ఎక్కువగా పాటించగలుగుతాడు అని చెప్తున్నాడు. ఇంకా మానవక పుణ్యం చేసుకోవడానికి కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 5 ధర్మాలు మనస్సులో అవైరాన్ని అద్వేషాన్ని పెంపొందించుకోవడానికి సాధనాలు అనబడతాయి. మానవక, ఇక్కడ భిక్షువు సత్యవాదిగా ఉంటాడు. నేను సత్యవాదిగా అనుకోగా అతనికి అర్థంలో ప్రేరణ కలుగుతుంది, ధర్మంలో ప్రేరణ కలుగుతుంది, ధర్మబద్ధమైన ప్రమోదం కలుగుతుంది. ఈ కుశలంతో కూడిన ప్రమోదాన్ని చిత్తంలో అవైరాన్ని అద్వేషాన్ని పెంపొందించుకోవడానికి మనస్సు యొక్క సాధనం అంటాను. మానవక, ఇక్కడ భిక్షువు తపస్విగా ఉంటాడు, బ్రహ్మచారిగా ఉంటాడు, అధ్యయనపరునిగా ఉంటాడు, త్యాగిగా ఉంటాడు. నేను త్యాగాన్ని అనుకోగా అతనికి అర్థంలో ప్రేరణ కలుగుతుంది, ధర్మంలో ప్రేరణ కలుగుతుంది, ధర్మబద్ధమైన ప్రమోదం కలుగుతుంది. ఈ కుశలంతో కూడిన ప్రమోదాన్ని చిత్తంలో అవైరాన్ని అద్వేషాన్ని పెంపొందించుకోవడానికి మనస్సు యొక్క సాధనం అంటాను. అలా అనగా ఈ శుభమానవకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు, శ్రీమాన్ గౌతమ, శ్రమణ గౌతమునికి బ్రహ్మ సహవాసానికి మార్గం తెలుసును అని విన్నాను. నీవేమంటావు మానవక? నలకార గ్రామం ఇక్కడికి దగ్గర దూరమా అని భగవానుడు అంటాడు. శ్రీమాన్ గౌతమ, నలకార గ్రామం ఇక్కడికి దగ్గరే, నలకార గ్రామం దూరం కాదు. అయితే మానవక, నీవేమంటావు? ఈ నలకార గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని నలకార గ్రామానికి దారిని అడిగితే చెప్పడానికి ఆలస్యం చేస్తాడా, తటపటాయిస్తాడా అంటే లేదు శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. ఎందుకలా? ఎందుకంటే శ్రీమాన్ గౌతమ, అతడు
నలకర గ్రామంలో పుట్టి పెరిగినవాడు. అతనికి నలకర గ్రామానికి పోయే దారులన్నీ బాగా తెలుసు. మానవక నలకర గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని నలకర గ్రామానికి దారి అడిగితే ఆలస్యం చేయనట్లుగా, తటపటాయించినట్లుగా తథాగతుని బ్రహ్మలోకాన్ని గురించి కానీ, బ్రహ్మలోకానికి కొనిపోయే మార్గాన్ని గురించి కానీ అడిగినప్పుడు చెప్పడానికి ఆలస్యం చేయడు, తటపటాయించడు. తథాగతునికి బ్రహ్మలోకం తెలుసు, బ్రహ్మలోకానికి తీసుకొని పోయే మార్గం తెలుసు. ఏ ఆచరణ వలన బ్రహ్మలోకాన్ని చేరుకుంటామో ఆ ఆచరణ తెలుసు. అయితే శ్రీమాన్ గౌతమ, తథాగతుడు బ్రహ్మలోకానికి కొనిపోయే మార్గాన్ని ఉపదేశిస్తాడు అని విన్నాను. బంతే గౌతముల వారు నాకు బ్రహ్మ సహవాసానికి మార్గాన్ని ఉపదేశిస్తే బాగుంటుంది అని ఆ మానవకుడు అడుగుతాడు. అయితే మానవక మనసుని చక్కబరుచుకొని విని చెప్తాను. అలాగే శ్రీమాన్ అని తోదేయ పుత్రుడు శుభ భగవానుడికి బదులు పలికితే భగవానుడు ఇట్లా అన్నాడు. మానవక బ్రహ్మతో సావాసానికి మార్గం ఏది? ఇక్కడ భిక్షువు మైత్రితో కూడిన చిత్తంతో ఒక దిశను స్పర్శిస్తూ ఉంటాడు. అలాగే రెండవ దిశను స్పర్శిస్తూ ఉంటాడు, మూడవ దిశను, నాలుగవ దిశను కూడా స్పర్శిస్తూ ఉంటాడు. పైన కింద చుట్టంతా అంతటా లోకానంతా ఆవరించుకొని మైత్రితో కూడిన చిత్తంతో విపులమైన మహద్గతమైన అపరిమితమైన అవైరంతో అద్వేషంతో స్పర్శిస్తూ ఉంటాడు. అంటే మైత్రి సాధన చేస్తూ ఉంటాడు. మైత్రితో ఈ విధంగా చిత్త విముక్తి పెంపొందింపబడినప్పుడు అక్కడ పరిమితమైన కర్మలేమీ ఉండవు, ఏమీ మిగిలి ఉండదు. మానవక బలవంతుడు తక్కువ శ్రమతో శంఖాన్ని ఊది 4 దిశలను నిండించినట్లు, అంటే ఆ శంఖ శబ్దంతో నిండించినట్లు మానవక మైత్రితో చిత్త విముక్తి పెంపొందింపబడినప్పుడు పరిమితమైన కర్మలేవి ఉండవు, ఏమీ మిగిలి ఉండదు. మానవక ఇది కూడా బ్రహ్మ సహవాసానికి మార్గం. ఇంకా మానవక కరుణతో కూడిన చిత్తంతో, ముదితతో కూడిన చిత్తంతో, ఉపేక్షతో కూడిన చిత్తంతో ఒక దిశను స్పర్శిస్తూ ఉంటాడు. అలాగే రెండవ దిశను స్పర్శిస్తూ ఉంటాడు, మూడవ దిశను, నాలుగవ దిశను స్పర్శిస్తూ ఉంటాడు. పైన కింద చుట్టంతా అంతటా లోకానంతా ఆవరించుకొని ఉపేక్షతో కూడిన చిత్తంతో విపులమైన మహద్గతమైన అపరిమితమైన అవైరంతో అద్వేషంతో స్పర్శిస్తూ ఉంటాడు. ఉపేక్షతో ఈ విధంగా చిత్త విముక్తి పెంపొందింపబడినప్పుడు అక్కడ పరిమితమైన కర్మలేవి ఉండవు, ఏమీ మిగిలి ఉండదు. మానవక బలవంతుడు తక్కువ శ్రమతో శంఖాన్ని ఊది 4 దిశలు నిండించినట్లు ఉపేక్షతో చిత్త విముక్తి పెంపొందింపబడినప్పుడు పరిమితమైన కర్మలేవి ఉండవు, ఏమీ మిగిలి ఉండదు. మానవక ఇది కూడా బ్రహ్మ సావాసానికి మార్గం. అలా అనగా తౌదేయ పుత్రుడు శుభమానవకుడు భగవానుడితో ఇట్లా అంటాడు. అంటే బ్రహ్మ సావాసానికి ఒకటే మార్గం ఏంటంటే బ్రహ్మ విహారాలని పరిపూర్ణం చేసుకోవాలి. బ్రహ్మ విహారాలు ఏంటి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఈ 4 బ్రహ్మ విహారాల్లో ఎవరైతే బాగా మాస్టర్ అయి ఉంటారో వాళ్ళు ఇక్కడ కనుక చనిపోతే బ్రహ్మలోకంలో పుడతారు. అలా కాకుండా ఈ లోకంలో కూడా పుట్టకూడదు, ఇంకా దుఃఖం పొందకూడదు అంటే నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ బ్రహ్మలోకం కూడా అనిత్యమే. అది మనం ఏదైతే పుణ్యం చేసుకున్నామో అంతకాలం ఆ బ్రహ్మలోకంలో ఉంటాము. మళ్ళీ ఆ పుణ్యం పూర్తవగానే మళ్ళీ ఏదో ఒక లోకంలో జన్మను పొందుతాం. అంచేత ఈ బ్రహ్మలోకం కూడా అనిత్యమైనదే అని తెలుసుకోవాలి. కానీ కొందరికి కోరికలు ఉంటాయి, ఈ లోకంలో పుట్టాలి, ఆ లోకంలో పుట్టాలి అని. అయితే బ్రహ్మలోకంలో పుట్టాలి అనుకున్న వారికి ఈ బ్రహ్మ విహారాలని బాగా సాధన చేసుకోవాలి. అలా అనగా ఈ తోదేయ పుత్రుడు శుభమానవకుడు భగవానుడితో ఇట్లా అంటాడు. సుందరం బంతే శ్రీమాన్ గౌతమ, సుందరం శ్రీమాన్ గౌతమ. బోర్ల పడ్డదాన్ని చక్కగా నిలిపినట్లు, మూసిన దాన్ని తెరిచినట్లు, మూడునికి త్రోవ చూపినట్లు, కన్నుల కలవాడు రూపాన్ని చూడడానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా శ్రీమాన్ గౌతములు అనేక విధాలుగా ధమ్మాన్ని తెలియజేశారు. ఇదే నేను శ్రీమాన్ గౌతములి వారిని శరణు పొందుతున్నాను. ధమ్మాన్ని, బిక్షు సంఘాన్ని కూడా నేటి నుండి నా ప్రాణాలు ఉన్నంత వరకు నన్ను శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకుందురుగాక. శ్రీమాన్ గౌతమ, మాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇక వెళతాను అని అప్పుడు ఆ మానవకుడు అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు. మానవక, ఈ సమయం దేనికి తగింది అనిపిస్తే అది చెయ్యి. అంటే భగవానుడు
సరే వెళ్ళు, ఈ పని చేసుకోండి, ఆ పని చేసుకోండి, లేకపోతే మిగతా సమాధానాలు చెప్పడు. ఎవరైనా మేము వెళ్ళడానికి ఇది తగిన సమయము అని గనుక చెప్తే భగవానుడు ఇలా అంటాడు, నీకు ఈ సమయానికి ఏది తగింది అనిపిస్తే అది చెయ్యి, అంటే మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి అని చెప్తాడు. అప్పుడు ఆ శుభమానవుడు భగవానుడి మాటలను అభినందించి ఆమోదించి ఆసనం నుండి లేచి భగవానునికి ప్రదక్షిణగా తిరిగి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో జోనసాని బ్రాహ్మణుడు ఆడగుర్రాలను పూడ్చిన తెల్లని రథంతో పట్టపగలు శ్రావస్తి నుండి బయలుదేరాడు. అతడు దూరం నుండి వస్తున్న ఈ శుభ మానవకుడిని చూశాడు. చూసి శుభ మానవకుడితో ఇట్లా అన్నాడు, భరద్వాజ, పట్టపగలు ఎక్కడి నుండి వస్తున్నావు? శ్రీమాను, నేను శ్రమణ గౌతముని వద్ద నుండి వస్తున్నాను అని చెప్తాడు. అయితే భారద్వాజ శ్రమణ గౌతముని ప్రజ్ఞ వైశుద్ధ్యం గురించి నీవేమనుకుంటావు? అతడు పండితుడా కాదా అని అడుగుతాడు. అప్పుడు శ్రమణ గౌతముని ప్రజ్ఞ వైదుష్యం గురించి తెలియచెప్పడానికి నేనెవరిని? శ్రమణ గౌతముని ప్రజ్ఞ గురించి ఆయనతో సమానులైన వారికే తెలుస్తుంది. భారద్వాజ, నీవు శ్రమణ గౌతముని ప్రజ్ఞ వైదుష్యం గురించి గొప్పగా ప్రశంసించావు. శ్రమణ గౌతముని గురించి ప్రశంసించడానికి నేనెవరిని? ప్రశస్తులు అయిన వారే అతన్ని దేవ మానవుల్లో శ్రేష్ఠునిగా ప్రశంసించారు. పుణ్యం చేసుకోవడానికి, కుశలాన్ని పొందడానికి బ్రాహ్మణులు చెప్పే 5 ధర్మాలు శ్రమణ గౌతముడు అవైరాన్ని, అద్వేషాన్ని పెంపొందించుకోవడానికి, చిత్తానికి ఉపకరణాలు అన్నాడు. అలా అనగా ఈ జానసోని బ్రాహ్మణుడు ఆడగుర్రాలు కట్టబడిన ఆ తెల్లని రణం నుండి దిగి ఉత్తర సంఘాన్ని ఒక భుజంపైకి సర్దుకొని భగవానుడి వైపుకి తిరిగి తన ఇలా ఉదానాన్ని పలికాడు. కోశలరాజు ప్రసన్నజితుడికి సులాభము. కోశలరాజు ప్రసన్నజితి రాజ్యంలో అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు తథాగతుడు నివసిస్తూ ఉన్నాడు అని ఈ జానసోని బ్రాహ్మణుడు ఈ గాథను పలికాడు. అయితే ఈ అర్హంతుడు పొందడానికి, అర్హంత స్థితిని పొందడానికి గృహస్థుడు అర్హుడా లేకపోతే ప్రవచితుడు అర్హుడా అంటే ఇద్దరు అర్హులే. గృహస్థ జీవితంలో ఉంటూ కూడా మార్గఫలాలను పొందొచ్చు, ప్రవచ జీవితంలో ఉండి కూడా మార్గఫలాలను పొందొచ్చు. గృహస్థ జీవితంలో చాలా రకాల బాధ్యతలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, ఇంకా చాలా రకాల విషయాలను పాటించలేకపోవచ్చు. కానీ ప్రవచ జీవితంలో ఇది ఒక్కటే పని. అంచేత గృహస్థ జీవితంలో ఉండి కూడా సాధన చేసుకోవచ్చు, ప్రవచ జీవితంలో ఉండి కూడా సాధన చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు ప్రవచనం.